మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కలెక్టర్ డీకే బాలాజీ చొరవతో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులు, ఇతర స్వయం ఉపాధి ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అందించేందుకు షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక స్టాళ్లను కేటాయించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. నగరంలోని ఎంజీ రోడ్లోని ఎల్ఈపీఎల్ సెంట్రో షాపింగ్ మాల్లో 5 మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేలా కేటాయించిన స్టాళ్లను కలెక్టర్లు లక్ష్మీష, డీకే బాలాజీ ప్రారంభించారు. మహిళల స్వయం ఉపాధి ఉత్పత్తులను పరిశీలించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను విజయవంతంగా ముందుకు నడిపించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరువేసుకునే అవకాశం పొందుతారని, మధ్యవర్తుల అవసరం తగ్గి వారికి అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుందన్నారు. ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి అంశాలపై కూడా వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతగా ఎల్ఈపీఎల్ సంస్థ ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు అందించడం విశేషమని తెలిపారు. ఈ తరహా భాగస్వాములు మహిళల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రైస్ కేంద్రం ద్వారా ఇప్పటికే వివిధ శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు మార్కెటింగ్ పరంగా చేయూతనిస్తున్నట్లు వివరించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. స్వయం ఉపాధి రంగంలో ఉన్న మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవాలని కలెక్టర్ లక్ష్మీష సూచించారు. నేను ఎస్హెచ్జి ఉమెన్గా నా వర్క్ చేస్తున్నాను. ఎస్హెచ్జి నుంచే లోన్ తీసుకునేదాన్ని, కానీ కలెక్టర్ గారు అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చి నా బిజినెస్కి ఫార్వర్డ్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ బిజినెస్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్స్ కూడా కల్పిస్తున్నారు. స్టాల్స్ అండ్ ఎగ్జిబిషన్ ప్లేసెస్లో ఫ్రీ స్టాల్స్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారండి. మాల్స్లో ఏర్పాటు చేయడం వల్ల మంచి నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మంచి ప్రైస్కి మా ప్రోడక్ట్ సేల్ చేసుకునే అవకాశం దొరుకుతుందండి. కలెక్టర్ గారు ప్రోగ్రామ్స్ లాస్ట్ టైం కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారండి. దానివల్ల మాలాంటి ఎంటర్ప్రినర్స్ అందరికీ కూడా కొంచెం ప్రోత్సాహంగా వ్యాపారం ఎలా తయారీ చేసుకోవటం అనేది విక్రయం చేసుకోవటం అనేది బాగా ఇబ్బంది అవుతుందని చెప్పని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ ద్వారా మాకు కొంచెం ఉపయోగపడింది. అండ్ ఈ విధంగా ఇట్లాగా స్టాల్స్ పెట్టించడం వల్ల ఏంటంటే మేము తయారు చేసింది మేమే సొంతగా ఒక ప్లేస్లో అందరం కలిసి గ్యాదర్ అయ్యి విక్రయం చేసుకుంటున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో కూర్చుని చేనేత ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అవి ఎలా సేల్ చేసుకోవాలనేది వాళ్ళు షాపులు పెట్టుకొని, లేకపోతే ఇంటి దగ్గరికి వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రాకపోవడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇలా స్టాల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే జనసంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో మాల్స్లో ఇలా పెట్టుకోవడం వల్ల మాకు ఎక్కువ ఉపయోగపడుతుందండి. జనాల్లోకి ఇంకా వెళ్ళాలంటే కొంచెం ఇంకా ఎక్కువ రావాలి అంటే కొంచెం పబ్లిసిటీ ఇచ్చి స్టార్టింగ్ ఒక 2-3 డేస్ ముందు నుంచి తెలిసేటట్టుగా అనౌన్స్మెంట్ అట్లాంటివి చేస్తే ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుంది, మాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఆన్లైన్ మార్కెటింగ్ ఉందండి మాకు. ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లా మొత్తం అంతా ఆన్లైన్ ఉంది ఆల్రెడీ. ఎవరన్నా సేల్స్ చేసుకోవాలన్నా హోల్సేల్గా ఏదన్నా మాకు కాంట్రాక్ట్స్ అట్లాంటివి ఇచ్చినా కూడా మేము సప్లై చేస్తామండి ఇన్ టైంకి. మా దగ్గర మేము ఇట్లా క్లాసెస్ చెప్పుకుని ట్రైనింగ్ క్లాసెస్, సో ఎస్హెచ్జి తరపు నుంచి క్లాసెస్ అన్నీ చెప్పుకోవటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ టీం వర్క్ పెరుగుతుంది. మాకు కూడా ఒకళ్ళకి ఇంకొక 10 మంది తోడవుతున్నాము. ఎక్కువ ఎవరికన్నా మంచి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఫాస్ట్గా సప్లై చేయాలన్నా కూడా అవుతుంది మాకు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదలకు దూరం చేసిందని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. తక్షణమే ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే బుద్ధా వెంకన్న, పట్టాభి, ఎంపీ కేశినేని చిన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బుద్ధా వెంకన్న ఓ పనికిమాలిన వ్యక్తి అని, అందుకే బుద్ధా వెంకన్నను చంద్రబాబు పక్కన పెట్టాడని వ్యాఖ్యానించారు. ఇకపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ జిల్లాలో చూసుకుంటే కనుక బుద్ధా వెంకన్న కానీ, పట్టాభి కానీ, ఎంపీ కానీ వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోటికి అద్దు పద్దు లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఇది చాలా బాధాకరం.
మీరు నోరు అదుపులో పెట్టుకోవాలా. నేను బుద్ధ వెంకన్నకి కానీ పట్టాభికి కానీ నేను మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరంతా పనికి మాలినోళ్ళు. అందుకే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు. నిన్ను బుద్ధ వెంకన్న వ్యక్తిని చంద్రబాబు పక్కన పెట్టాడు. అయినా కానీ 4 రోజులకో 5 రోజులకో మీడియా ద్వారా ఏదో మాట్లాడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన పదవులు పొందుదాం అనుకుంటున్నామో. నీకు పదవి వచ్చే పరిస్థితే లేదు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం బుద్ధ వెంకన్నకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాము. ఈసారి నోరు పారేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసినా, ఎందుకంటే నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశావా? మీ అన్నయ్యని మీ డివిజన్ కార్పొరేటర్గా కూడా గెలిపించుకోలేకపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది మొగోడివా నువ్వు? ఒక్కరోజైనా సరే డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయి, ప్రజల చేత ఎన్నుకోబడు. అంతే తప్ప నామినేటెడ్ పదవులు పైరువీలు చేసి పదవులు తీసుకుందామని చెప్పిన వ్యక్తివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోడివా నువ్వు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పిన వార్నింగ్ ఇస్తూ, ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు బయట పెడతాం, అదే వైఫల్యాలు బయట పెడతాం. తప్పకుండా రైతులకు అండగా ఉంటాం. వీళ్ళు చేసే మోసాలని బయట పెడుతుంటాం. ఎన్టీఆర్ జిల్లాలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులన్నింటి కూడా ఎండకడతామని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. వెంకటేశ్వర స్వామి వారి కోట్లాది భక్తుల మనోభావాలు కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని ఎమ్మెల్సీ కలప్రతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై అసత్య ప్రచారాలు చేసిన బీఆర్ నాయుడుకి గిఫ్ట్ గా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపణలు చేశారు. టీటీడీ ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరించిన బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పటమట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలత, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహరించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీశారన్నారు. వైసీపీపై అసత్యాలు ప్రచారం చేయడం వల్ల బీఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి వచ్చిందన్నారు. గతంలో చిన్న తప్పు జరిగితేనే ఎస్వీబీసీ చైర్మన్ ను పదవి నుండి తమ నాయకుడి జగన్మోహన్ రెడ్డి తొలగించారన్నారు. తప్పు జరిగిన బీఆర్ నాయుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. నాయుడు అంటే కూటమి ప్రభుత్వం బయటపడుతుందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన బీఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలు కానీ, మా కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ అందరూ ఇక్కడికి తరలి రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్నారో బీఆర్ నాయుడు, ఆయనను వెంటనే తొలగించాలి అని ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆయన్ను తొలగించాలని మేము ఈ గుడిలో ఈ దేవుణ్ణి ముక్కోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ బీఆర్ నాయుడు ఉన్నారో ఆయన గురించి ముందే ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదని చైర్మన్ పోస్ట్ ఇవ్వకముందే ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఈ బీఆర్ నాయుడు గురించి తెలుసు. తెలిసినప్పటికీ కూడా అయినా కూడా ఈరోజు అతి పవిత్రమైన పోస్టు ఈరోజు టీడీటీ చైర్మన్గా బీఆర్ నాయుడును నియమించి కొనసాగించడం, ఇంత తప్పు జరుగుతున్నా కూడా ఇంకా కొనసాగించడం అనేది నిజంగా చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పూర్తిగా వీడియోతో సహా ఒక మహిళతో బయటపడిన పరిస్థితి అయినా కూడా ఇన్ని వీడియోస్ బయటకు వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమాత్రం స్పందన లేకుండా, ఏమాత్రం స్పందించకుండా ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు బీఆర్ నాయుడును కొనసాగించే పరిస్థితి. అంటే అనేక కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా ఇలాంటి వ్యక్తి అనైతిక కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఈరోజు మళ్ళీ కూడా ఈ బీఆర్ నాయుడు మీద ఎటువంటి యాక్షన్ తీసుకుపోవడం అనేది నిజంగా ఇది అన్ని తెలియజేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు.
మంగళగిరి పట్టణం ఘాట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ హైందవ ధర్మం పట్ల, తిరుమల సాంప్రదాయాల పట్ల అవగాహన లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్ వంటి అత్యున్నత పదవిలో కొనసాగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రతతో ప్రపంచం మొత్తం కూడా పూజించేటటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. నిజంగా ఆ దేవాలయ పరిపాలనా విధానంలో బీఆర్ నాయుడు గారు అర్హత లేనటువంటి వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని తొలగించాలి, ఆయన వ్యక్తిగతమైనటువంటి విధానాలన్నింటినీ కూడా వీడియోల ద్వారా చూడటం జరిగింది. ప్రజలంతా కూడా నిజంగా కూటమి ప్రభుత్వం ఈనాడు ఆ పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఇప్పటికే ఆయన్ని తొలగించి మరి పరిపాలనా విధానంలో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం, తీసుకోవాల్సినటువంటి చర్య మరి కూటమి ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ పార్టీకే చేస్తుంటే బాగుండేది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా దాని ఫలాలు సామాన్యుడికి చేరాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు బడ్జెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అంటే కేవలం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, విశ్లేషకుల చర్చలతోనే ముగిసిపోయేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. బడ్జెట్ కేటాయింపులపై సామాన్యులకు అవగాహన ఉంటేనే వారు అభివృద్ధిలో భాగస్వాములవుతారన్నారు. బడ్జెట్ ద్వారా సంపదను సృష్టించి ఆ సంపదను పేదల సంక్షేమానికి ఎలా వినియోగించాలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా చైర్పర్సన్ అనురాధ, మాజీ కార్పొరేటర్లు, అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమి, అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ అనేది సామాన్యుడు కూడా రీచ్ అవ్వాలి, సామాన్యుడు కూడా అవగాహన పరచుకోవాలి. మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఏ విధంగా బడ్జెట్ని ఒక దశల వారీగా మనం ఎలకేషన్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే ఏ విధమైన లాభాలు సమాజానికి వస్తాయి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఆ బడ్జెట్ మీద అవగాహన లేని వాళ్ళు అర్థం చేసుకోలేక ఏదైనా అపోహలు పడినా వాటిని బడ్జెట్ రీచ్ ద్వారా నివృత్తపరిచి ప్రజలందరినీ కూడా సమాయత్తపరిచి ఈ యొక్క బడ్జెట్ మనకు బంగారు బాట అనే విధంగా బడ్జెట్లో వచ్చిన లాభ నష్టాల ద్వారా, బడ్జెట్లో వచ్చిన ఎలకేషన్స్ ద్వారా మనం సమాజంలో సంపద సృష్టించవచ్చు. మన బడ్జెట్ అంతా కూడా అది పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ అభివృద్ధి ద్వారా సంపద సృష్టించడానికి మరిన్ని సంక్షేమ కార్యాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసే బడ్జెట్. దీనిని ప్రతి సామాన్యుడు కూడా అవగాహన పరచాలని చెప్పి ఒక నూతన విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారు, జోనల్ కమిషనర్ షమీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా సమావేశమై ప్రజల్ని సమీకరించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారందరూ కూడా స్థానికంగా ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ని వాళ్ళకి చెప్తే దానివల్ల మనం ఏ విధంగా వరదల్లో ప్రభుత్వానికి ఎంత నష్టమవుతుంది, రానున్న రోజులు ఆ వరదలు రాకుండా అరికట్టగలిగితే మన ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది, ప్రజలకి ఎంత లాభం వస్తుంది. ప్రజలకి ఒక వరద వస్తే వాళ్ళు ఆ ఇళ్ళు అన్నీ కూడా కోల్పోయే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఇచ్చే కొంత సహాయం సరిపోక మిగతా అంతా అప్పులు పాలే సందర్భంలో ఇవాళ ఆ వరదలే నివారణకి మనం బడ్జెట్ కేటాయించి వరదలు నివారిస్తే ఏ విధంగా ప్రజలకి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. దానికి అయ్యే ఖర్చు, ఆ వరదల నివారణ కోసం అయ్యే ఖర్చు 200 కోట్లు అయితే గవర్నమెంట్కి ప్రజలకి దానివల్ల రక్షణ పొంది 2000 కోట్లు మనకి ఒకే సంవత్సరం లాభం వచ్చే సందర్భాలు ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా సామాన్యులకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టమని
ఆదేశించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేసవి తీవ్రతలో నిరాశ్రయులు, పాదచారులు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గుండు గురుమూర్తి దుర్గమ్మల జ్ఞాపకార్థంగా వారి కుమారులు కన్నారావు, అశోక్ కుమార్, శేఖర్, హరి కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నటరాజన్ షణ్ముగం పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వసంత మల్లికార్జున స్వామివారి దేవస్థానం బుద్ధవారి గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నటరాజన్ షణ్ముగం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండు గురుమూర్తి దుర్గమ్మల స్మారకార్థం వారి కుమారులు గుండు కన్నారావు, గుండు అశోక్ కుమార్, గుండు శేఖర్, గుండు హరి భక్తుల సౌకర్యార్థం అలాగే ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప సేవగా అభివర్ణించారు. ప్రారంభానికి ముందు దేవస్థానం అర్చకులు చిలకూరి చంద్రశేఖర్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా గుండు అశోక్, రాజు, సోలంకి, ఈవో కాసు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా తొలి రోజున ప్రజలకు చల్లటి మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధవారి గుడి చైర్మన్ పిల్లా సుదర్శన్ రావు, ఈవో కాసు శ్రీనివాస్ రెడ్డి, ధర్మకర్త ఉప్పూడి రాము తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని, ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానికులు ఆకాంక్షించారు. మన వసంత మల్లికార్జున స్వామి దేవస్థానం బ్రాహ్మణ వీధి బుద్ధవారి గుడిలో ఈవో గారు, అటు చైర్మన్ గారు, భక్తుల యొక్క సహకారంతో ప్రజలకి వేసవికాలంలో మంచినీళ్ళు, కూలింగ్ వాటరు ప్లస్ ఇలాగ మజ్జిగ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అశోక్ గారు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఎవరైతే ఉన్నారో భక్తులు సమ్మర్లో వాళ్ళకి నిరంతరం ఈ ఎండాకాలం అంతగా ఉన్నంతకాలం ఈయన మజ్జిగను, మంచినీళ్ళు సరిపడి చేయడానికి ముందుకు వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇలాగ వీరు కూడా ఆయన శక్తి కూడా అన్ని దేవాలయాలు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని ఆ భగవంతుని కోరుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు ఉంచిన మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డికి, అలాగే మా చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు చేసుకున్నాం. అశోక్ గారికి కూడా మా ధన్యవాదాలు చేసుకున్నాం. ఇలాగే ఎన్టీఆర్ జిల్లాలో వేసవికాలంలో మా ఎండోమెంట్స్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎన్టీఆర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా అన్ని దేవాలయాలు కూడా భక్తులకి అలాగే ప్రజలకి అవసరమైన మంచినీళ్ళు సరిపడా అలాగే మజ్జిగ కూడా ఈ ఎండాకాలంలో ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత వరకు భక్తులు కూడా ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. పూల వ్యాపారం హోల్సేలు ఆయన ప్రెసిడెంట్ చేస్తూ ఎన్నో దేవాలయాలకి అన్నిటికీ కూడా దాతగా ఉంటూ ఈ రోజున చలివేంద్రం ఓపెన్ చేద్దామంటే ఎండాకాలం బాగా ఉంది. ఈ సమయంలో మజ్జిగ, వాటరు మనం పెట్టగలిగితే చాలామందికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో ఆయన ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగాపార్వతి సమేత వస్తమల్లికార్జున స్వామి దేవస్థానానికి చలివేంద్రానికి సంబంధించినటువంటి మెటీరియల్, మిషను అన్నీ కూడా ఆయన ఇవ్వడం, అట్లాగే ఇంకేమన్నా ఉంటే కూడా నేను చేసి పెడతాను, దానికి అన్నిటికీ కూడా భక్తిగా మనం దేవుడికి ఏం కావాలో మనం చేద్దామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అశోక్ గారికి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద జ్ఞాపకార్థంగా అశోక్ గారు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అతి త్వరలో చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా ఈ దేవస్థానం నుంచి దాతల ద్వారా చేసి వాళ్ళకి 100 ఏళ్ళు ఈ పేరు చిరస్థాయిగా ఉండేలాగా శ్రీ గంగా పార్వతి సమేత వస్తమల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మా బుద్ధవారి గుడి చైర్మన్గా ఉన్నటువంటి పిల్లా సుదర్శనం గారు పర్యవేక్షణలో ఈ యొక్క వేసవి కాలం నందు చలివేంద్రం పెట్టాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సైనికులు పూల కొట్ల అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి అశోక్ గారు, గుండు అశోక్ కుమార్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ఆయన ఈ యొక్క చలివేంద్రాన్ని పెట్టడానికి ముందుకు వచ్చినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మా ఏసీ గారు వారు షణ్ముఖం గారు రావటం కూడా మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే షణ్ముఖం గారు వచ్చి ఈ యొక్క చలివేంద్రానికి రిబ్బన్ కట్టింగ్ వారి చేతుల మీదుగా జరగడం అనేది
చాలా శుభం. అలాగే మా గుడి ఈవో గారు కాసు శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా వచ్చి వారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి స్థానికులు పెద్దలు అనేక మంది విచ్చేసి మరి వారందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా షణ్ముఖం గారికి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. వారి ఆధ్వర్యంలో గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు, అనేక కార్యక్రమాలు చేస్తూ మరి వారి యొక్క మన్నెలు ఎన్నో పొందారు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వసంత మల్లికార్జున స్వామి అలాగే గంగా పార్వతి సమేతంగా మా కమిటీ వాళ్ళందరి తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నూజివీడ్లో రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరానా మోసం జరిగింది. 1,00,000 కోటి ఆశ చూపించి బాధితులను మోసం చేసిన వైనం డబ్బులు అడిగితే బెదిరింపులు, డబ్బులు ఇచ్చిన ఇద్దరు మనోవేదంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. రైస్ పుల్లింగ్ పేరుతో పరిచయస్తులే నమ్మించి 2.5 కోట్లకు మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు పట్టణానికి చెందిన బాధితులు ఆరేపల్లి రవి, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, పిల్లి మోహన్ రావులు నూజివీడులో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నూజివీడుకు చెందిన దాచేపల్లి శ్రీనివాసరావు మరో 2 వ్యక్తులు కలిసి పాస్టర్ రేపాని ప్రసన్న కుమార్ ద్వారా 25 మంది నుంచి పలు దఫాలుగా నగదు సేకరించినట్లు తెలిపారు. 2019వ సంవత్సరం నుంచి 2022వ సంవత్సరం వరకు వివిధ దఫాలుగా విడతల వారీగా నగదు బాధితుల నుండి తీసుకుని ఇప్పటి వరకు రేపిస్తాను, మాపిస్తానని అవుతుంది కోట్లాది రూపాయలు వస్తాయని గడుపుతూ ఇప్పుడు మీకు చేతలైంది చేసుకో అనటంలో బాధితులు మీడియాను ఆశ్రయించారు. 1,00,000 కోటి వస్తుందంటూ మోసం చేసి మొదట 50 లక్షలు, తర్వాత 3 దఫాల్లో మరో 1.5 కోట్లు తీసుకున్నారని బాధితులు చెప్పారు. ఇళ్ల పత్రాలు తనఖా పెట్టించుకుని మరీ డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. నాసా నుంచి వచ్చిన వారు పరీక్షలు చేస్తారని, గోదాముల్లో 100 కోట్లు ఉన్నాయని ఫోటోలు చూపించి మభ్యపెట్టారని పేర్కొన్నారు. తరువాత షాపింగ్ కాంప్లెక్స్ కొనిస్తామని, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని నమ్మించి మరో 30 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. డబ్బులు అడిగితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారని బాధితులు వాపోయారు. ఈ మోసంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరు మరణించినట్లు ఆరోపించారు. నిందితుడు ప్రస్తుతం అమెరికా పారిపోవడానికి యత్నిస్తున్నట్లు సమాచారం ఉందని, అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆస్తి కూడా ముస్నూరు మండలం సింహాద్రిపురంలో అతను వాటా కింద మామిడి తోట కలదని, దాచేపల్లి శ్రీనివాసరావుని పాస్టర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాలు బయటపడతాయని పోలీస్ కేసు కూడా పెట్టామని బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై నూజివీడు పట్టణ సీఐ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిర్యాదు అందిందని దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. అంటే మన ఆర్ఆర్పేట ప్రసన్న కుమార్ అండి, మధ్యలో ఒక ద్వారా కలిచాడండి. ఎవరు? ప్రసన్న కుమార్ గారు ఒక ఆయన మధ్యవర్తి కల్పించాడు, తీసుకెళ్ళి కల్పిస్తే ప్రసన్న కుమార్ వచ్చి అంటే మీకు కొంత డబ్బు పెట్టండి అంటే, నేను కూలినాలు పని చేస్తాను, నా దగ్గర డబ్బులు లేవండి అంతా, నేను పెట్టలేనండి. లేదండి మీ ఇంటి డాక్యుమెంట్ ఉంటే పెట్టండి, పెడితే మట్టుకు మీకు నేను కంపల్సరీగా ఒక నెల రోజులు అమౌంట్ ఇస్తానండి, ఒక 5-6 కోట్లు ఇస్తానండి అన్నప్పటికీ నేను ఇంట్లో ఆలోచించి అందరూ సంప్రదించి అన్నారు, నాన్న పెట్టకూడదంటే అయినా సరే ఆయన వచ్చి మళ్ళీ 4 సార్లు ఇంటికి వచ్చాడండి. వచ్చిందా పెట్టమని ఒత్తిడి చేశాడండి. ఒత్తిడి చేసి డాక్యుమెంట్ ఇచ్చామండి. డాక్యుమెంట్ ఇచ్చిన నెలకే మీకు ఒక 2-3 కోట్లు ఇస్తానని ఆశపెట్టాడండి. ఆశపెట్టే డాక్యుమెంట్ ఇచ్చామండి. ఇచ్చిన నా 2 నెలలు అయిపోయింది, వెళ్తున్నామండి. రోజుకి ఎప్పుడు కొద్దున్నా ఇవ్వట్లేదండి. ఇంట్లో మాకు ఇబ్బంది ఉందండి. అంటే ఇబ్బంది ఉన్నా సరే నీకు ఏం అవసరం అయితే ఇస్తానని అన్నప్పుడు ఒక సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరానికి వెళ్ళినా అసలు పట్టించుకోవట్లేదండి. మరి వెళ్ళి గట్టిగా మాట్లాడితే మీకు కేసు పెట్టుకుని మీ చేతన పని చేసుకోండి అనండి. అన్నప్పటికీ మేము కేసు పెడితే వెళ్ళామండి. ఈ లోపల మా బామ్మర్ది బాగపోతే మా బామ్మది ఆస్తి పోయిందని చెప్పి మనతో చనిపోయాడండి. మా బామ్మది చనిపోతానని వెళ్ళి అడిగానండి. అయినా సరే ఇవ్వలేదండి అమౌంట్. మీ చేతన పని చేసుకోండి, ఏం పిక్కోండి అన్నాడండి. అన్నప్పటికీ అప్పుడు ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక మేము అందరం 20 మంది ఉన్నామండి. మేము 20 మంది ఆలోచించి వెళ్ళి కేసు పెట్టామండి. కేసు పెట్టినా ఆయన పట్టించుకోవట్లేదండి. ఈ రకంగా ఉందండి అని చెప్పానండి. పిల్లోడు జబ్బు చేసిందండి. ఈ కాచలు పెట్టాక మనేది పెట్టుకుని వెళ్ళి అడిగితే పిల్లడు చచ్చిపోయేటట్టున్నాడు. ఏంటండి అంటే ఇలా రేపు వెళ్ళి చచ్చిపోయాడు. అంతలోకి పిల్లడు చచ్చిపోయాడండి. చచ్చిపోయినాక అడిగితే పైసా ఇవ్వలేదు, జనానికి లేదు, చచ్చిపోయినాక ఫ్రీ లేదు, సంవత్సరానికి లేదు. పిల్లడికి బోళ్ళు అప్పులు చేసామండి. అప్పులు చేసిన బతల కొడుకు చూసి మా కోళ్ళని చేసి ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేశారు అని పిల్లడు చచ్చిపోయినాక జనం అయిపోయినాక వెళ్ళిపోయిందండి. అది జరిగింది. నన్ను ఆడపిల్లలు చూస్తున్నారు, తడుకు వెళ్ళాల్సింది ముద్ద పెట్టి వాళ్ళు లేరు. నాకు 2 సార్లు జబ్బు చేసిందండి, చచ్చిపోయి బతిగా. ప్రసన్న కుమార్ ఏమన్నాడు, ఇవాళ రేపని నాకు జబ్బు చేసిందండి అంటే నువ్వు బాధలు నేను చెప్తాను అన్నాడు.
ఇక అంతేనండి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం. అది దాసేపల్లి శ్రీనివాసరావు, రాపన ప్రసన్న కుమార్ అనే వీళ్ళిద్దరూ హైదరాబాద్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు సార్. కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక బిజినెస్ పర్పస్లో అంత డబ్బు వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ప్రసన్న కుమార్ అనే వ్యక్తి వచ్చి కొంత అమౌంట్ పెడితే మనకు అంత అమౌంట్ వస్తుందంట, బిజినెస్ పర్పస్ అంట అని చెప్పాడండి. ఎంత పెట్టాలంటే ఒక 50 లక్షలు చిల్లర పెడితే అంత అమౌంట్ వస్తుంది అని చెప్పాడు. అలా కొంచెం తీసుకువచ్చి అని అన్నారు. సర్లేమని చెప్పి మేము అప్పులు చేసి అవి చేసి తీసుకొచ్చి ఒక 50 లక్షలు చిల్లర పెట్టాం సార్. 25 మంది పెట్టిన తర్వాత ఈ 50 లక్షలు పెట్టిన తర్వాత నాసా నుంచి కంపెనీ వాళ్ళు రావాలి, దాన్ని టెస్ట్ చేయాలి, మరి అమౌంట్ చాలేదు, ఇంకొక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆగిపోయింది, ఈ 50 లక్షలు కూడా పెట్టాలి, పెడితే వర్క్ కంప్లీట్ అయిపోద్ది, అమౌంట్ వద్దని అన్నారు. ఏమంటే ముందు 50 లక్షలు అన్నారు, మళ్ళీ 50 లక్షలు అంటున్నారు, మళ్ళీ అక్కడికి ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, 20 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా పర్లేదు, వారం రోజులలో మనకి అమౌంట్ వచ్చేసేద్దే, మీరు పెట్టండి అన్నారు. అందరం కలిపి సర్లేమని చెప్పి తీసుకొచ్చాం. మళ్ళీ తీసుకొచ్చి 50 లక్షలు ఇచ్చాం. 50 లక్షలు ఇచ్చిన తర్వాత అయిపోయిందండి, అంతా కంప్లీట్ అయిపోయిందని షాపింగ్ కాంప్లెక్స్ ముందు బొమ్మలు వేసుకుని ఉంటారు కదా సార్ గురకా వాళ్ళకి, మళ్ళీ వాళ్ళ 2 ఫోటోలు తీసేసి సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది థమ్స్అప్ అని ఫోటోలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక 20 రోజుల పాటు ఫోన్ ఎత్తకుండా 20 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ అది కొద్దిగా వర్క్ కెమికల్ తేడా వచ్చిందంట, వర్క్ ఆగింది, ఇంకొక 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది, కెమికల్ తీసుకురావాలంటే దానికి అని అన్నాడు. అంటే మళ్ళీ ఒక 50 లక్షలు అందరం పోగు చేసి మళ్ళీ 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాం సార్. 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఇన్ని డబ్బులు పెట్టేస్తున్నారు, అసలు ఇది నిజమా అబద్ధమా ఏంటని చెప్తే ఒక గదిలో మూలలు పెట్టాం సార్. దీంట్లో ఆర్టికల్ ఉంది, రైస్ ఇది నేను చేసే బిజినెస్, కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పి అన్నాడు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.